25 సంవత్సరాల నుంచి. మానవతరాయ్ గారు, ఒక్కసారి పల్లా రాజేశ్వరరెడ్డి ప్రస్తుతం లైవ్ లో మాట్లాడుతున్నారు తెలంగాణ భవన్ నుంచి. ఆ లైవ్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. యావత్తు తెలంగాణ ప్రజలు ఆ లైవ్ చూశారు. వరుసగా నన్ను వ్యక్తిగత దాడి చేస్తున్నారు, వరుస కథనాలు, నేను నా యొక్క అనురాగు యూనివర్సిటీలన్నీ కూడా అక్రమ కట్టడాల్లో నిర్మించాయంటూ నా మీద ప్రచారం చేస్తున్నారు. ఒక్క అంగుళమైన నేను నిజంగా కబ్జా చేసి కడితే నా మీద ఆ మ్యాప్ తీసుకురండి, ఆధారాలతో నా ఖచ్చితంగా బుల్డోజర్ పంపించి నా యొక్క యూనివర్సిటీని కూల్చండి అంటూ ఆయన ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. ఒకసారి దీని గురించి ఏం చెప్తారు పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యల మీద? ఇప్పుడు ఆయన ఏమన్నా సేవ చేస్తాడా, వ్యాపారం చేస్తాడా? ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి, మెడికల్ కాలేజీలు పెట్టి ఆయన ఏమన్నా పేద ప్రజలకు ఏమైనా ఉచితంగా విద్యను అందిస్తాడా? ఆయన గొప్ప సంఘ సంస్కృతి లెక్క చెప్పుకుంటాడు పల్లా రాజేశ్వరరెడ్డి. వ్యాపారం చేస్తాడు, విద్యతో వ్యాపారం చేస్తాడు. అది దాల్లని చెప్పి ఒక అధికార పార్టీలో చేరి, అంటే ఒక నిజంగా చెప్పాలంటే ఒక అధికార దుర్వినియోగం ఇది. క్విడ్ ప్రోకో యూనివర్సిటీకి పర్మిషన్ తెచ్చుకున్నాడు. అంటే ఈ అధికారంలో ఉండి అనేక భవనాలకు అక్రమ నిర్మాణాలు అని చెప్పి ఆ రోజులో హైకోర్టులో కూడా కేసు వేశారు ఈయన మీద. గణేష్ నాయక్ అని చెప్పి లంబాడ హక్కుల పోరాట సమితి నాయకుడు. అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలు ఇది మా స్థలము అని చెప్పి అక్కడ ఉన్న ఎరుకల గిరిజన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మా స్థలాన్ని కబ్జా చేసి ఉండి ఈయన మన్రాగ్ యూనివర్సిటీ కట్టిండు, ఇంజనీరింగ్ కాలేజ్ కట్టిండని చెప్పి ఎంతో పెద్ద ఎత్తున ఉన్నటువంటి గిరిజనులు పోరాటం చేశారు ఆయన మీద. అప్పుడు మేము కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి చెప్పినా సరే కాంగ్రెస్ పార్టీగా పట్టించుకోలేదు. కానీ వీళ్ళు ఎందుకు ఇప్పుడు 111 జీవోని రద్దు చేసింది వీళ్ళే. 2022లో స్వయానా కేసీఆర్ గారు ప్రకటించారు. ఎందుకంటే తన కొడుకు ఫామ్ హౌస్ ఎప్పటికైనా ముప్పు వస్తుందని చెప్పేసి కేబినెట్ ఆమోదం తెలిపింది 2022లో. అది 111 జీవో 10 కిలోమీటర్ల మేర ఎక్కడ కూడా జంట జలాశయాలు ఎక్కడైతే ఉన్నాయో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరిధిలో ఎక్కడ ఇటువంటి కట్టాలు కూడా కట్టొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నాయి. అయినప్పటికీ రాష్ట్ర కేబినెట్ అప్పుడు ఉన్నటువంటి అధికారంతో వీళ్ళ కోసం, వీళ్ళ సౌలభ్యం కోసం రద్దు చేశారు. వీళ్ళ సౌలభ్యం కోసమే ఈ రోజు తప్పుడు నివేదికల ద్వారా అధికారులను భయపెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్కడ కట్టాలు కట్టుకున్నారు. చెరువు శిఖాలైనా బఫర్ జోన్లైనా తెలిసి కూడా కావాలని అధికారం ఉందిలే, మేమే ఎల్లకాలం అధికారంలో ఉంటాం అనేటువంటి మతంతో వీళ్ళు తప్పులు చేశారు. ఈ తప్పులు ఎంత పెద్ద వాళ్ళైనా సరే మేము తప్పకుండా హైడ్రా అనేది పరిధి విస్తరిస్తుంది. తప్పకుండా మల్లారెడ్డి అయినా ఎవరైనా అందరూ నాగార్జునే మేము లెక్క చేయలేదు. ఒక మహానటుడు తెలంగాణ, ఆయనకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క పెట్టలేదు. చట్టం ముందు మల్లారెడ్డి అయినా, నాగార్జున అయినా, పల్లా రాజేశ్వరరెడ్డి అయినా, ఇంకెవరైనా సరే సమానమే. మా కాంగ్రెస్ నాయకులు ఎవరున్నా సరే అందరికీ కూడా హైడ్రా అనేది సమానంగా, అందరిపైన సమానంగా చర్యలు తీసుకుంటది, పక్షపాత ధోరణితో వ్యవహరించదు అని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మేము చెప్తున్నాం. ప్రధానంగా ఎవరైతే గతంలో పర్మిషన్స్ ఇచ్చి అధికారులు ఉన్నారో ఈ అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకునే దిశగా ఇటు రాష్ట్ర సర్కారిక హైడ్రా కొంత ఫోకస్ పెట్టేట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి రేపు మాపో తుది తీర్పు రాబోతున్నట్టు తెలుస్తుంది. నిజంగా అధికారుల మీద కూడా యాక్షన్ ఉంటుందా? తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదని తెలిసి కూడా కావాలని మరి ప్రలోభపడి వాళ్ళ అధికారులు, అంటే అధికారంలో ఉన్న పార్టీకి తొత్తులుగా మారిపోయి పర్మిషన్లు ఇచ్చేసి వాళ్ళ పనులు చేయించుకున్నారు. దాని వెనక ఎన్నో లక్షల కోట్ల రూపాయల చేతులు మారినాయి. అందుకే అక్రమ నిర్మాణాలు ఈ విధంగా బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక అక్రమ నిర్మాణాలు వెలిసినాయి. ఇవన్నీ పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఆ ప్రభుత్వమే, వాళ్లే ప్రోత్సహించారు, వాళ్ళ నాయకులకే అప్పచెప్పారు ఇట్లాంటి కట్టడాలని, అక్రమ కట్టడాలన్నీ కూడా. కాబట్టి అనుమతులు ఇచ్చిన వాళ్ళపైన కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలి, వాళ్ళకు జైలుకు పంపాలి. చట్ట ప్రకారం వాళ్ళ ఆస్తులపైన కూడా ఏసీబీ దాడులు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం, మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. అండ్ మానవతరాయ్ గారు, ఫైనల్ గా ఒక క్వశ్చన్. ప్రతిపక్షాలు హైడ్రా కాదు ఇది హై డ్రామా అంటుంది. మరి అధికార పార్టీలో ఉన్నటువంటి వారు మీరేమంటారు? హైడ్రానా, హై డ్రామానా? ఎందుకండి వాడు దొంగతనం మొత్తం కూడా బయటపడిపోయింది. దొంగలు మొత్తాన్ని కూడా ఖాళీ చేస్తున్నాం, దొంగలందరినీ కూడా, దొంగ నిర్మాణాలని, అక్రమ కట్టడాలని కూడా కూల్చివేస్తున్నాం. ప్రజలనే వాళ్ళు, ప్రజలందరూ సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు అందరూ కూడా అభినందిస్తున్నారు. వాళ్ళ యొక్క అభినందనలు మాకు కావాలి, కానీ దొంగల యొక్క మాటలు మాకెందుకు? వాళ్ళు డ్రామా అంటాడు, ఇంకేదన్నా అంటాడు. కానీ జరిగేది చర్యలు అనేవి చట్టం ముందు అందరూ సమానం కాబట్టి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా హైడ్రా యొక్క చర్యలు తీసుకోవటం అనేది ఆగదు. హైడ్రా అంటేనే అక్రమార్కుల, అక్రమ నిర్మాణదారుల గుండెల్లో దడ మొదలైంది. ఇది రేవంత్ రెడ్డి గారు తన ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని రకాలుగా ఆలోచన చేసి
ప్రజలకు హైదరాబాదు నగరానికి 3 నగరాలకు మేలు చేద్దామనే ఉద్దేశంతో పెట్టారు. మెజారిటీ ఈజ్ లా కాబట్టి మెజారిటీ ఎక్కువ సంఖ్యలో ప్రజల నుంచి ఈ చర్యలపై ఆదరణ లభిస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటలపై, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలపై ప్రజలు ఉమ్మేస్తున్నారు. తూ అని బతుకు జడ. 10 ఏళ్లు మీరు అక్రమంగా సంపాదించారు, అక్రమ నిర్మాణాలు కట్టారు, ప్రజల దొబ్బు తిన్నారు, ప్రభుత్వ ఆస్తులను బతకని లేదు, చెరువులు, కుంటలు, సరస్సులను కూడా మింగేశారు అని మీ బతుకు చెడ అని చెప్పి తూ అని చెప్పి ఊస్తున్నా సరే వాళ్ళకి ఇంకా సిగ్గు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ నిర్మాణాల ఆశలన్నీ కూడా కుప్పగూలిపోతున్నాయి. అక్రమ కట్టడాలన్నీ కూడా కుప్పగూలిపోతాయి కాబట్టి ఆ భయంతో డ్రామాలు అంటున్నారు హైడ్రాని. కానీ హైడ్రాని ప్రజలు ఏమంటున్నారంటే అక్రమార్కుల గుండెల్లో దడబుట్టిస్తున్నటువంటి ఒక పెద్ద గొప్ప సంస్థగా కీర్తిస్తున్నారు. ఇది చాలు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అమానవత్రాయ్ గారు, మీ విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి మా యొక్క